హలో ఆల్, నమస్తే. నేను మీ ప్రకాష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ కలుస్తున్నాం. సమ్మర్ కదా, హాలిడేస్, కొంచెం బిజీగా ఉండే. నేను వీడియోస్ చేసేటంత ఖాళీ లేనమాట, అందుకే చేయలేదు వీడియోస్. సో ఇక నుంచి వీడియోస్ చేస్తాం. మా కోసం వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. ఈ గ్యాప్లో ఏం జరిగిందనేది పక్కన పెడితే, ఈరోజు మా ఇంట్లో ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ని మళ్ళీ రీక్రియేట్ చేయబోతున్నాను మా వైఫ్తో పాటు. సో రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాం వీడియో. తెజు, ఏం చేస్తున్నావు? నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నా. పెట్టుకో అని. తెజు, మనము మన బెస్ట్ మెమొరీని రీక్రియేట్ చేద్దామా? అంటే ఏం లేదు, ఇప్పుడు మనకు బెస్ట్ మెమరీస్ ఉంటాయి కదా పాస్ట్లో. మన పాస్ట్లో ఏదైనా బెస్ట్ మెమరీస్ ఉంటాయి కదా మనకి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి, నీకైనా ఉంటాయి, నాకైనా ఉంటుంది కదా. సో మన లైఫ్లో అలా బెస్ట్ మూమెంట్ని మళ్ళీ రీక్రియేట్ చేద్దామా? అప్పుడు ఎప్పుడో అయింది, మళ్ళీ ఇప్పుడు అవుద్దా? అదే రీక్రియేట్ చేయాలి అంటున్నా. సేమ్ అప్పుడు ఎప్పుడో చేసాం పో. బాగుంటుంది తేజు, మంచిగా ఉంటుంది. అప్పటిదే ఇప్పుడు మళ్ళీ రీక్రియేట్ చేద్దాం. నాకు గుర్తుందో గుర్తులేదో కూడా తెలియదు. ఎందుకు గుర్తుండో, అన్నీ గుర్తుంటాయిలే. అప్పుడు ఇప్పుడు బెస్ట్ థింగ్ అంటే, బెస్ట్ మెమరీ అంటే ఏంటి? నేను నీకు ప్రపోజ్ చేశాను కదా, ఆ ప్రపోజలే బెస్ట్ నాకు. అంటే బిఫోర్ మ్యారేజ్ అదే బెస్ట్ కదా. మ్యారేజ్ తర్వాత చాలా బెస్ట్ ఉన్నాయనుకో మెమరీస్. కానీ బిఫోర్ మ్యారేజ్ అంటే నీకు ప్రపోజ్ చేసిన మెమొరీనే చాలా బెస్ట్ మేబీ, ఐ థింక్, నేను అనుకుంటున్నా. చదవా, రీక్రియేట్ చేస్తావా? గుర్తుందా అసలు? ఎప్పుడుదో కదా అది. 5 years అవుతుంది అంతేగా. అసలు బిఫోర్ మ్యారేజ్ అదే కదా మోస్ట్ వాల్యుబుల్ డే అంటే, ప్రపోజల్ డేనే కదనే. మరి ఆ మాత్రం గుర్తుపెట్టుకోవాలి, స్పెషల్ డే కదా అది. చెయ్యాలి, రీక్రియేట్ చేస్తావా ఏవా? నేను చేస్తామని చెప్పేసి ఇంట్రో ఇచ్చా. అవునా? ట్రై చేస్తా. అది కాదు, చెప్పు మంచిగా. ఏమన్నా గుర్తులేదు. సరే ట్రై చేద్దాం బావా. ట్రై కాదు, యాస్టీజ్ చేయాలమ్మా. ఆ రోజు అన్ని బాగా గుర్తు చేసుకో. లేదు, ట్రై చేద్దాం. నువ్వైతే గుర్తు చేసుకొని బాగా గుర్తు చేసుకో. అవుదా కాదా? ట్రై చేద్దాం పో. ట్రై చేద్దామా? ఓకే ఫ్రెండ్స్, మా వైఫ్ అయితే ఒప్పుకుంది వీడియో చేయడానికి. సో మేము స్టార్ట్ చేస్తాం. ఇక ఫన్నీగా ఉంటుంది వీడియో, మీరైతే లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ. చెంపలు పగలు కొడతాయి వల్ల. అంటే చాలా రోజుల నుంచి చూస్తున్నావు, చూసి చూడనట్టు వదిలేస్తున్నావా? నేను వెనకాల పడుతుంది, నీకు తెలీదా? ఎందుకు అట్లా గట్ల నిలవడేమో గిట్లా. సరే నిజా ఏంటి చూసి చూడనట్టు వదిలేసుకుంటే చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావా? నేను వెనకాల పడుతుంది, నీకు తెలీదా? 5 months అవుతుంది వెనకాల పడేది, నీకు తెలీదా? ఎవడ్రా నువ్వు? పిచ్చి పిచ్చిగా మాట్లాడినాక మా అమ్మకి చెప్తా. వేసుకొని వచ్చేసాడు, 4 కళ్ళు అద్దాలు వేసుకొని. తెల్ల ఉన్నా అని చెప్పేసి పొగరు కదా నీకు. చెప్తాను ఇవ్వాలి నేను. హాయ్, హలో మేడం. ఏంటి ఆన్సర్ చెప్పాలనిపిస్తలేదా? అసలు నువ్వెవరు? నేను ప్రకాష్ని. ప్రకాష్? ఏ ప్రకాష్? నేను వెనకాల పడుతున్నాను 1 year అవుతుందిగా. ఏమో నాకు తెలియదు. 5 months బ్యాక్ వచ్చి నీతో మాట్లాడాను కదా, నేను ప్రపోజ్ చేశానుగా. నువ్వు మీ అమ్మకి చెప్తాను, మర్చిపోయావా? అది నువ్వేనా? నేనే. అయితే ఏం ఆలోచించావు నా గురించి? అసలు నువ్వెవరో నా జోలికి వచ్చినావో నేను మా అన్నకే చెప్తా. ఇక నువ్వు మళ్ళీ ఉండవు. నువ్వు మీ అన్నకన్నా చెప్పు, అవనికన్నా చెప్పు. నేను మీ అన్న గురించి ఏం మాట్లాడలేదే, నేను నీ గురించి అడుగుతున్నా. అంత ఇష్టమా లేదా నీకు? నాకు వెళ్ళిపో. అదేంటి తెలీదు? నువ్వు నా జోలికి వచ్చినావు, మా అన్నకే చెప్తా. జరిగి ఇక్కడికి వెళ్ళి ఫస్ట్. సరే, మీ అన్న నంబర్ మీ అన్నతోనే మాట్లాడుకుంటుంది. ఫోన్ చేసుకో. నంబర్ ఇవ్వు. చేసుకో, చెప్తా నెంబర్. నా దగ్గర పెన్ లేదు, ఫోన్ లేదు. నా దగ్గర పెన్ లేదు, ఫోన్ లేదు. ఆ బుక్లో బ్యాగ్ లేదు, ఏముంటాయి? ఇవే
నంబర్ రాసి మీ అన్నతో ఏ మాట్లాడు. జరిగి ఇక్కడికి వెళ్ళి కథలు పడుతున్న కథలు వచ్చి ఊపుకుంటూ వస్తాడు. నువ్వు నీ మొహం పే. ఏదో ఒక రోజు నీ మీద యాసిడ్ తెచ్చి వస్తా నీ ముఖం మీద. సచ్చూరుకుంటుంది బిడ్డ, సచ్చినట్టు నన్నే పెళ్లి చేసుకుంటుందా. పిచ్చి నా కొడుకు. హాయ్. మళ్ళా వచ్చావా? చెప్పు, ఏం ఆలోచించావు నా గురించి, నేను చెప్పిన దాని గురించి. ఏం ఆలోచించా అంటే నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది ఏం ఆలోచించాలో. అంటే అంటే ఏమిటి గురించి చెప్పాలి? నువ్వు చెప్పావు కదా నాకు. ఏం చెప్పాను? ఎస్ ఆర్ నో అని అన్నావా లేదా? సార్ నువ్వు చెప్పేసి త్వరగా. అంత సీన్ లేదు. నీ గురించి చెప్తే నాకు తెలుస్తుంది. నీ గురించి నేనేం ఆలోచించాలంటే నా గురించి ఆలోచించమని చెప్పలేదు, నేను చెప్పిన మ్యాటర్ గురించి ఆలోచించమని చెప్పాను. నువ్వు ఫస్ట్ నీ గురించి పూర్తిగా చెప్పు, అప్పుడు ఆలోచిస్తా. నా గురించా? అంటే నా గురించి చెప్పాలా? చెప్పాలి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. ఓకేనా. నా పేరు తెలుసా చెప్పండి నీకు? ఏమో తెలియదు, గుర్తులేదు. సరే నేను చెప్పాను, నీకు ఎప్పుడు చెప్పాను నేను చెప్పలేను కానీ. నా పేరు ప్రకాష్. ఓకే. అమ్మ పేరు మార్తమ్మ. డాడ్ చిన్నప్పుడు చనిపోయాడు. అన్న, అక్క, నేను, అమ్మ, 4 మెంబర్స్. ఓకే. ఓకేనా. ఊళ్ళో ఒక 3 acres పొలం ఉంది. నా స్టడీ చెప్పాలంటే ఇంటర్మీడియట్ వరకే చేసుకున్నా. నేను చేసే పని అంటావా, నేను ఒక డ్యాన్స్ మాస్టర్ని. నాకు డ్యాన్స్ క్లాస్ లేదు ఓన్గా, నేను వేరే వాళ్ళ దగ్గర చేస్తాను. కావాల్సి నేను ఒకసారి తీసుకెళ్ళి అవన్నీ చూపిస్తాను. ఓకేనా. ఇంతే నా గురించి చెప్పాలంటే. సో నీ గురించి నాకు మొత్తం తెలుసు. నీ గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. సో నాకు చెప్పాల్సింది ఏంటంటే దిస్ ఇస్ లాస్ట్ టైం. ఇక మళ్ళీ నీ దగ్గర రాను నేను. ఇక ఇదే లాస్ట్. అందుకే నేను గట్టిగా మాట్లాడదామని వచ్చిన. ఇదే లాస్ట్, మళ్ళీ రానిక. సో నాకు క్లియర్గా చెప్పేసాయి ఇప్పుడే. ఇప్పుడే క్లియర్గా చెప్పేసాయి ఏదో ఒకటి. లాస్ట్, ఇదే లాస్ట్, మళ్ళీ రాను. ఐఎమ్ సీరియస్. ఎస్ ఆర్ నో? ఓకే. ఓకే మీన్స్ ఎస్ అని. ఎస్ అంటే ఓకే అని. ఓకే అంటే చెప్పాలి కదా. నేను నీకు చెప్పింది నాకు రిటర్న్ చెప్పాలా లేదా? నీ లవ్ ప్రపోజ్ యాక్సెప్ట్ చేసావు అంతే అని ఐ లవ్ యూ చెప్పు. చెప్ప సర్లే, అలా చూపెట్టకపోయినా పర్లేదు. సో నేను నన్ను నిజంగా నువ్వు నా పైన నీకు నిజంగా ప్రేమ ఉంటే సో హీట్ వన్ మిర్చి దట్ షో మీ యువర్ లవ్. కమ్ ఆన్ రెడీ. నీకు నిజంగా చెప్తా వీడియోలో తీసుకుంటే నేను చేయనని. చూడు నువ్వు తినిపోవాలి తీసుకో. సరే, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పకపోయినా పర్లేదు. సో నేనంటే నీకు నిజంగా ఇష్టం ఉంటే సో ఈ మిర్చి దీన్ని నీ ప్రేమ షో చేయి. చిన్న ముక్కేనా? అంతేనా? అది కూడా చూసేస్తావు? చి యాక్చువల్గా జరిగింది అది ఫ్రెండ్స్. సో ఎప్పుడు పచ్చిమిరపకాయలు తెచ్చి కుక్కుతాను నోట్లో, ఊరికి ఇచ్చాను. సో ఇది ఫ్రెండ్స్ తినని నేను 3rd టైం అనమాట. మూడోసారి వెళ్ళి ఇలా రిక్వెస్ట్ ఇలా పక్కన కూర్చొని ఇలా మాట్లాడితే నా గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత ఓకే చెప్పింది అనమాట. ఐ మీన్ వీడియోలు అన్నీ షో చేయలేము కదా. సో ఎలా అంటే అలా మమ్మీ వాళ్ళతో మాట్లాడము, మా మమ్మీ వాళ్ళు మాట్లాడము, పెళ్ళి చేయడము, ఇదంతా షో చేయలేము కదా వీడియోలో. సో నేను ప్రపోజ్ చేసింది మాత్రమే చూపెట్టాను అనమాట. ఐ మీన్ ఫస్ట్లో స్టార్టింగ్లో నేను అంటే ఇష్టం లేనన్నట్టే చేసింది స్టార్టింగ్లో. తర్వాత మా ఫ్రెండ్స్ని అడిగితే నా గురించి నా ఫ్రెండ్స్ని అడిగింది. సో ఓకే ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది. సో నేను ఒకసారి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా ఉందో అని చెప్పేసి ఇంకొకసారి కలిసాను, 2nd టైం అది. అప్పుడు కొంచెం డౌట్ వచ్చింది నాకు. మా అన్నయ్యకి చెప్తానంటే నాకు నిజంగా వాళ్ళ అన్నయ్యకి చెప్పేసి పెద్ద గొడవ చేయగలదని చెప్పేసి. ఇప్పుడు 19 years తనకి. సో వాళ్ళ అన్నయ్యకి నిజంగా చెప్పగలదని చెప్పేసి నేను ఇంకా మళ్ళీ రాలేదు. తినది ఆంధ్ర యాక్చువల్గా, నాదేమో తెలంగాణ. సో వెళ్ళాలంటే సమ్టైమ్ తినను ఎప్పుడో ఎక్కడో చూశాను. మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ అనమాట, విలేజ్ కూడా అనమాట. సో వాని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా తినని కలిసేవాడిని నేను. తినని చూసేవాడిని. అలా చూసి అలా పరిచయం అనమాట తిన నాకు. సో అలా లవ్ చేసి ప్రపోజ్ చేసి 3rd టైంకి ఓకే చేసింది మేడం నాకు. 3rd టైంకి అది కూడా నా గురించి మొత్తం తిన ఎలాగో తెలుసుకోవడానికి అవకాశం లేదు కదా. ఎందుకంటే తిన ఆంధ్రకి నుంచి తెలంగాణకు వచ్చి నా గురించి నా ఫ్రెండ్స్ని ఎవరిని అడగలేదు కదా. సో నా ఫ్రెండ్ కానీ తిన అడిగితే వాడు నాకు చెప్తే
నేను మళ్ళీ అప్రోచ్ అయ్యి తినకి మళ్ళీ ప్రపోజ్ చేస్తే అప్పుడు థర్డ్ టైం నా గురించి మొత్తం డీటెయిల్స్ కనుక్కొని థర్డ్ టైం యాక్సెప్ట్ చేసింది అనమాట. ఇది జరిగింది మ్యాటర్. ఓకే, సో ఈ రోజుకి ఇంతే వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటా. లాస్ట్ వరకు మా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.